అనుభూయకు ముందే తెలిసిపోయి నిజాన్ని ప్రతి ఒక్కరూ మనం పాడదామండి దేవుని మహిమపరుద్దాం. ఊయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని, కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజుకు చావుకు దగ్గరవుతారు. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజుకు చావుకు దగ్గరవుతారు. తినుచు తాగుతూ సంతోషించుమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి నిన్ను అర్ధాంతరం వదిలివేస్తుంది, నిన్ను అర్ధాంతరముగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టిక చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని. పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేలు పైన మమకారం పెంచుకోకుమా, ఉంచగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెనుబుచ్చులు సుమా, నీ దేహాన్ని తగలబెట్టు కట్టెలనే మరువకుమా. ఆశా మమకారాలు పెనుబుచ్చులు సుమా, నీ దేహాన్ని తగలబెట్టు కట్టెలనే మరువకుమా. దేహాన్ని తగలబెట్టు కట్టెలనే మరువకుమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని. దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. పుట్టి తెలుసుకున్నావి లోకముందని,
మరణిస్తే తెలుస్తోంది మరలోకముందని, పుట్టి తెలుసుకున్నావి లోకముందని. మరణిస్తే తెలుస్తోంది. పాట పాడి మంచి పాట అండి. నిజంగా చాలా అర్థవంతమైన, జీవితానికి మనుషులు అర్థం చేసుకుంటే ఎవరి కోసం బ్రతకాలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులరా, మంచి పాట పాడి వినిపించిన సహోదరుడు విజయరాజు గారికి సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మనం ఒక్కసారి చదువుదామండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఇంతవరకు నాయన నీ కుమారుడు ప్రతాప్ విషయంలో నాయన చదువుబడిన వాక్య భాగాలు, ప్రార్థించిన ప్రార్థనలు, నాయన కుటుంబానికి అందించిన ఆదరణ వాక్కులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబానికి కలిగిన గాయాన్ని మేమైతే మాన్పలేము. తండ్రిగా మీరు మాత్రమే గాయం చేసేవారు, గాయవారు కూడా మీరే. ఈ లోకపు జీవనం కొద్ది కాలమైనప్పటికీ ఈ జీవనం కొరకు ఈ గుడారంలోనే ఉండిపోవాలి అనే ఆశతో బ్రతుకుతున్న మేము నీ దృష్టికి ఇష్టలంగా ఉండలేకపోతున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించండి. మా ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకుని నిలువరమైన శాశ్వతమైన ఆ పట్టణంలో మా ఆత్మలను నివసింప చేసుకొనుటకు యోగ్యమైన వానిగా క్రీస్తు వారిని మీరు నియమించారు. కాబట్టి ఆయన ద్వారా మేమందరము ఈ లోకం నుంచి నాయన మరణం ద్వారా వేరు చేయబడాలి. అలా వేరు చేయబడిన తర్వాత ఆ లోకానికి చేరుకుని శాశ్వతంగా మీతో పాటు ఆనందాన్ని పొందే భాగ్యాన్ని ఇక్కడ జీవించుచున్న మాకు మీరు దయచేయగలరని నమ్ముతూ, మాకంటే ముందుగా మరణించిన వారు కూడా నీతిమంతులుగా బ్రతికారని వారు కూడా మీరిచ్చిన శాశ్వతమైన లోకంలోనికి ప్రవేశించారని, నెమ్మదిని పొందుతున్నారని నమ్ముతూ నిరీక్షిస్తూ, ఇదిగో నాయన ఎందుకు పనికిరాని వాడనైనా నన్ను మీరు బలపరచి ఉన్నతమైన మీ మాటలు నా తండ్రి నీ పిల్లలకు తెలియచేయటకు, వాటి పర్యవసానాన్ని మేము అనుభవించుటకు మీ సహాయమును అనుగ్రహింపచేయమని కోరుకుంటూ, పరిశుద్ధాత్మని నడిపింపుతో మాకు మీ సహాయమును దయచేయమని, ప్రతి మాట నా తండ్రి నా నాలుకకు రాకమునిపే మీ ఆత్మతో నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నా నుంచి వెలువరింపచేయమని కోరుకుంటూ, మా అందరి మనోనేత్రాలను వెలిగించుకొని శక్తి కలిగిన మీ వాక్యమును మా ఆత్మలను రక్షించుకొనుటకు జాగ్రత్తగా స్వీకరించి నడిచి మీ కొరకు బ్రతికి మా తనువులను చాలించి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదింప చేయగలరని నమ్ముతూ, యేసుక్రీస్తు ప్రభువుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులకు, బలిజిపాడు నుంచి వచ్చిన పాస్టర్ మాణిక్యం గారు వారు వేదిక మీదకు రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైన వాక్యాన్ని ఎప్పుడైనా సరేనండి చాలా జాగ్రత్తగా ఆలోచించి అంగీకరించితేనే దాని పర్యవసానాన్ని మనం అనుభవించగలం. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, ఎప్పుడైనా రిపేర్లో ఉన్న ఒక రోడ్డు ఉందనుకోండి, అక్కడ ఒక కాషన్ బోర్డు పెడతారు. ఆ కాషన్ బోర్డులో టేక్ డైవర్షన్ అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. టేక్ డైవర్షన్ అంటే ప్రక్కకు మళ్ళండి. ఆ రిపేర్లో ఉంది రోడ్డే కదా, వాడెవడో ప్రక్కకు మళ్ళమని బోర్డు పెడితే నేనెందుకు మళ్ళాలి అని అనుకున్నారనుకోండి, రిపేర్లో ఉన్న రోడ్డుకి
ఒక పెద్ద కన్నమైన చేసి ఉండాలి, లేదంటే అక్కడ ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి అయినా ఉండొచ్చు. తిన్నగా వెళ్ళిపోతే అందులో పడిపోతాం. కాబట్టి బైబిలు ప్రతి ఒక్కరికి ఇది ఒక తమ జీవితాలను సార్థకం చేసుకోవడానికి దేవుడిచ్చిన మనందరికీ ఉపయోగపడే ఒక నిఘంటు అండి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కడికొచ్చాము, ఎక్కడ బ్రతుకుతున్నాము, ఎక్కడ పోతే మరలా ఎక్కడికి వెళ్ళిపోతాము అనే సంగతులు ఇందులోనే మీకు తెలుస్తాయి తప్ప ఇక ఎక్కడ కూడా మీకు తెలియవండి. ఎవరో చెప్పరు. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి మాట కూడా ఒక్క మాట తీసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేయగలిగిన మాటలు ఇవి. ఇవి ఎవరికి దొరకవు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించాలి. చలికాలం కాబట్టి ఎక్కువ ఆకలేదు. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేయడం 12 గంటలకి స్టార్ట్ చేశారు. కాబట్టి ఇంకా టైం ఉంది. మీకు ఎవరికైనా ఈ లోపు ఆకలిస్తే గనుక మీరు సైలెంట్‌గా ప్రక్కకి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేసేయండి. నో ప్రాబ్లమ్. మిమ్మల్ని ఎవరిని అవాయిడ్ చేయరు. మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి. ప్రియమైన దేవుని వల్ల మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, దేవుని యొక్క మహోన్నతమైన ఆలోచనలోనికి మనం వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణం అనేది ఆయనకు వచ్చినప్పుడు మన ఎలాంటి సమాధులు ఉన్నాయో ఆయనకు కూడా ఒక సమాధి ఏర్పాటు చేశారు. కానీ ఆ సమాధిలో ఆయన లేడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఆ సమాధిలో ఆయన లేడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు మా అమ్మ 2010వ సంవత్సరంలో 13వ సంవత్సరంలో చనిపోయింది. ఆ సమాధిని తవ్వామనుకోండి, ఏదో ఒక మట్టిలో కలవనివి ఇంకా ఏమైనా బోన్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చేమో. ఒకవేళ కలిసిపోతే మట్టి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిది సమాధి కాదు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారికి అది మట్టి సమాధి కాదు, కానీ ఒక ఆయన కొరకు తొలిపించుకున్న రాతి సమాధి. ఆ రాతి సమాధిలో ఆనాడున్న రోమా ప్రభుత్వం యూదుల యొక్క మతాచారం ప్రకారం ఆ సమాధిలో ఆయనను పెట్టడానికి అనుమతి ఇచ్చారు. ఆ సమాధిలో ఆయనను పెట్టేశారు. ఆ సమాధికి ఒక అడ్డుగా ఒక రాతిని దొర్లించి దానికి సీలేసేశారు. కానీ 3వ రోజుకి యేసు శవము అందులో లేదు. ఎక్కడికి పోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకారం. చనిపోయాడు కదా, అక్కడే ఉండాలి కదా, మరి అక్కడ లేదేంటి? మగ్దలేనే మరీ ఏడుస్తోంది. ఏమని? నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయారు, నా ప్రభువుని ఎత్తుకుని పోయారంటుంది. ఎత్తుకుని పోయారా? తీరా సమాధిలోనికి తొంగి చూసేటప్పటికి తల దగ్గర ఒక దేవదూత, కాళ్ళ దగ్గర ఒక దేవదూత ఉండి ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రభువు లేడు, ఆయననా ఏం చేశాడు? లేచి ఉన్నాడు. ప్రభువు లేడు, లేచి ఉన్నాడు. మానవ శరీరం, మీరు ఆలోచించండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదో మహిమ శరీరం వచ్చేసింది అనుకోకండి మీరు ఎవరన్నా. యేసు ప్రభు వారికి కూడా మీలాంటి నాలాంటి పాప శరీరాకారమే. రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోండి. పాప శరీరాకారంతోనే ఆయన వచ్చాడే. మరి ఆకారం కలిగిన ఆ శరీరం ఏమైపోయింది? నేను ఆ శరీరం అయితే సమాధిలో పెట్టిన తర్వాత అది పురుగులు పట్టి, అంతేనండి కాదంటారా? పురుగులు పట్టి భయంకరంగా రసాయనాలు ఊరి కంపు కొట్టి భయంకరంగా మట్టిలో కలిసిపోవాలి. కానీ క్రీస్తు వారి దేహం కలవలేదు. ఆయన శరీరం లేచిపోయింది. ఎందుకు ఆయన శరీరం లేచిపోయింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆయన శరీరం లేచిపోయింది? ఎవరు లేపారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో చెప్తారు చూడండి. అక్కడ ఎవరు లేపారు చెప్తున్నాడు అక్కడ. అపోస్తల కార్యములు, మీరు సిలువ వేసిన
అమ్మ జాగ్రత్తగా వినండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను దేవుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తు వారిని నియమించాడు. ఇది ఇస్రాయేలు వంశమంతయు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమే కాదు, ఇప్పుడున్న ఏ దేశ ప్రజలైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవలసిన, గ్రహించవలసిన విషయం. ఆనాడు యూదులందరూ సిలువ వేశారు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఆ సిలువ వేసిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు లేపుకున్నాడండి. లేపుకోవాలంటే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ క్వాలిటీస్ ఎలాంటివో, యేసుక్రీస్తు వారి క్వాలిటీస్ ఎలాంటివో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? పవిత్రుడును యేసుక్రీస్తు ఎవరట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక, పాపులమైన మనలాంటి వారిలో చేరక, ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఏమండి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఆయనకి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. మరి ఆయన క్రమంలో పుట్టిన వారమే కదా, మనకెందుకు లేవండి ఆ క్వాలిటీస్? మనం ఎందుకు అలా బ్రతకలేకపోతున్నామండి? అర్ధాంతరంగా మన తనువులను చాలించి ధనవంతుడిలా భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి భయంకరమైన యాతన పడుతూ ఉన్నారే మన పూర్వీకులు. ఏమండి, మనం కూడా అలాగైపోదామా చెప్పండి? మనం కూడా అలాగైపోదామా? యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. ఎలా బ్రతికాడు ఆయన భూమి మీద. చదువు మళ్ళీ చదువు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక, ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడటండి. ఎంత పెద్ద రూపమో చూడండి యేసుక్రీస్తు వారిది. మీరు నేను అలా బ్రతికితే అంత పెద్ద రూపం వచ్చేస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఎక్కువసేపు మాట్లాడండి, మీకు అర్థమైపోవాలి, ఈ పాటికి అర్థమైపోవాలి. ఏమండి, ఆయన దేవుని కుమారుడు కదండి, ఆయనకేంటండి? ఆయన పవిత్రుడిగా బ్రతకగలడు, నిర్దోషిగా బ్రతకగలడు, నిష్కల్మషుడిగా బ్రతకగలడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండగలడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చుగా ఉండగలడు అని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు కూడా మీకు చెప్పాను నేను. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదవమ్మా ఒకసారి. కాబట్టి ఏమందు 8వ అధ్యాయం అనుకుంటాను చూడు. 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును పాప శరీరాకారంతో పంపాడు. పాప శరీరాకారంతో పంపాడు. నీకు నాకు కూడా పాప శరీరాకారమే ఉంది. మరి యేసుక్రీస్తు పాపంలో చేరక నిష్కల్మషుడు, అనింద్యుడు, గొప్పవాడు, పరిశుద్ధుడుగా ఎలా బ్రతికాడు అని అంటే, ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక కోరిక. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మరలా నేను తండ్రి దగ్గరకే వెళ్ళాలి అంటే ఏ క్వాలిటీస్ ఉండాలో తెలుసా? ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలండి. ఏ క్వాలిటీస్? ఇందాక చదివారే మీరు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులను చేరక ప్రత్యేకించబడిన వాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉండాలి. అలా ఉంటే క్రీస్తు వారిలా నువ్వు కూడా ఒక దేహాన్ని ధరించుకోవడానికి సిద్ధపడతావు. ఇదేంటండి, నాకు దేహం ఉంది కదా, ఇంకో దేహం ఎక్కడది అనుకుంటున్నారా మీరు? ఉంది, ఇంకొక దేహం ఉంది మీకు. ఆ దేహం మీకు ఎవరికి అర్థం కావడంలా. ఆ దేహంలోనికి ఈ దేహంతో పాటు వెళ్ళి నివసించాలి. ఈ దేహంతో పాటు వెళ్ళి నివసించాలి అంటే ఈ దేహాన్ని యేసుక్రీస్తు వారు ఈ దేహంతో బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి.
అలా బ్రతకపోతే లేదు. అందుకేనండి ఇది ఎందండి ఎవ్వరికి అర్థం కాలేదండి. పౌలు గారికి అర్థమైపోయి ఏమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారికి అర్థమైంది. పౌలు గారికి అర్థమైంది. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. నా కొరకు ఒక జీవ కిరీటం ఉంచబడింది. చనిపోయిన వారి గురించి నేను చెప్పనండి. చనిపోయిన వారి గురించి నేను చెప్పను. చనిపోయిన వారి గురించి చెప్పేది దేవుడు చెప్పాలి. ఒకవేళ వాళ్ళకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడంటే దేవుడు చెప్పాలి, చెడ్డ స్థానాన్ని ఇచ్చాడంటే దేవుడు చెప్పాలి. కానీ బ్రతికున్న మనకు ఏ స్థానాన్ని నువ్వు నేను పొందుకోగలమో ఈ దేహంలో ఉండి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమైపోద్ది. ఇట్టే అర్థమైపోద్ది. ఎంతకీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదవబడిన వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చదవండి. భూమి మీద మన గుడారమైన, మన గుడారం అంటే ఏది చెప్పండి? మన శరీరం. మన శరీరము, మన శరీరమైన ఈ నివాసము పాడైపోద్దా లేకపోతే బాగుంటుందో చెప్పండి? బతికొండగానే పాడైపోతున్నాయి చాలా దేహాలు, అంతేనే కదంటారా? రకరకాల రోగాలతో ఈ శరీరం ఉన్నప్పుడు అండి ఈ శరీరం అంతా పాడైపోతుంది. ఇది పాడైపోతున్నప్పుడు అండి నా దేహం ఏం బాగోలేదండి, అన్ని రోగాలు ఇందులోనే ఉన్నాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈయనకండి మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయండి అంటారు. ఏమంటారు డాక్టర్ గారు? ఏమంటారు? మల్టిపుల్ డిసీజెస్, రకరకాల వ్యాధులన్నీ ఈ దేహంలో ఉన్నాయంటారు. ఇప్పుడు బాగున్న దేహం బాగులేకపోయినా ఒక ఆశ ఉండాలి. లాజరు గారికి శరీరం బాగుందా? బాగుందా? ఎంత అసహించుకుంటాం తెలుసా ఆయన గురించి మాట్లాడితే మనం. కురుపులతో బాధపడుతూ కుక్కలు వచ్చి అతని కురుపులను, అసలు నాకే పరిస్థితి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకోగలరా? అలా బ్రతికినా కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి అతను చనిపోయిన వెంటనే మహాలోకానికి తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు వచ్చేసారండి. దేవదూతలు వచ్చేసారు. ఇప్పుడు ఈ గుడారం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, పాడైపోద్ది శరీరం. ఉంటుందా చెప్పండి? ఎంతకాలం ఉంచుకుంటావు నువ్వు? ఎంతకాలం ఉంటావు? ఒక విదేశీయుడు, వాడి పేరు అలెన్ సింక్లెన్, వాడు ఒక దేహాన్ని 100 సంవత్సరాలు దాచడానికి లేదా 50 సంవత్సరాలు దాచడానికి కొన్ని $100 కోట్ల వసూలు చేస్తున్నాడు. ఎందుకట? ఏదో ఒక రోజు మళ్ళీ ఈ దేహంలో నుంచి మళ్ళీ మానవ ఆయుష్కాలం 1200 సంవత్సరాలు పెంచేస్తామని చెప్తున్నారు కదా శాస్త్రవేత్తలు. అప్పుడు పెంచేసినప్పుడట ఈ దేహంలోకి మళ్ళీ ఆసి మళ్ళీ మామూలుగా ప్రభుదాసు, చచ్చిపోయిన ప్రభుదాసు మళ్ళీ నిలబడిపోతాడు అని కొన్ని $1,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. పిచ్చేనంటారా? పిచ్చండి. మరణించిన వారు మరి ఎన్నడూను తిరిగి లేవరు. మరణించిన వాళ్ళు లేస్తారా? చెప్పాడు, యోబు గ్రంథంలో చెప్పాడు కదా, మరణించిన వారు మళ్ళీ ఎప్పుడు కూడా వారు తిరిగి రారు, వారి స్థలమే వారిని ఇక ఎరగదు అన్నాడండి. ఏమంటే ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వారు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చేతి పని కాక, దేవుడు చేతితో కట్టాడా? ఎవరిని కట్టాడు? ఆదాముని కట్టలేదా? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగ నరుడు. అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాము పాపము చేయక మునుపు ఏ దేహాన్నైతే దేవుడు కట్టాడో అలాంటి దేహాన్ని నీకు నాకు కట్టాడు. ఈ రహస్యం తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? ఆదాము పాపం చేసిన తరువాత నాశన కోపానికి చేరిపోయే దేహం అయిపోయింది తప్ప అంతకు ముందు ఎలా ఉందో తెలుసా? ఆ దేహం కోటాను కోట్ల సంవత్సరాలు. ఆదాము జీవితకాలం ఎంత అనుకుంటున్నారు మీరు?
ఇప్పుడు శాస్త్రం చెప్తున్న 600 కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నారేమో, 6,000 కోట్ల సంవత్సరాలు కాదు, క్షమించండి, 6,000 సంవత్సరాలు అనుకుంటున్నారేమో, కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు. ఆదాము పాపము చేయక మునుపు భూమి పుట్టే 15 కోట్ల సంవత్సరాలని చెప్తున్నప్పుడు, 1500 కోట్ల సంవత్సరాలని చెప్తున్నప్పుడు, ఆదాముకు కూడా ఏదెనులో పెట్టినప్పుడు దేవుడు ఒక మహిమ దేహాన్ని ఇచ్చాడు. అది నిత్యమైన దేహము, అది ఎప్పటికీ నాశనము లేని దేహము. ఆ దేహం ఎక్కడుందో తెలుసా? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకములో మనకున్నది. ఎలా ఉందట ఈ విషయం? అంటే ఎవరికి అర్థమైపోయింది తెలుసా? దావీదు గారికి అర్థమైపోయింది. ఎందుకో తెలుసా? మీరందరూ అనుకుంటున్నట్టుగా ఆయన దావీదు గారు చక్రవర్తి రాజు కాదు. రాజు చక్రవర్తి అయినప్పటికీ ఆయన ప్రవక్త. ఆయన చేత దేవుడు పలికించాడు. చూడండి ఒక్కసారి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఏదేను వనంలో నేల నుండి తీయబడిన శరీరం లాంటిదని, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నాడు. ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడ సురక్షితంగా నివసిస్తుంది? పోనీ ఈ భూమి మీదనే సురక్షితంగా నివసిస్తుంది అని అన్నాడు అనుకోండి, ఎంతకాలం ఈ భూమి మీద ఆయుష్కాలం? మానవుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అయినా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. 70 సంవత్సరాలు వచ్చేటికి నడుము రాదు, సరిగా కాళ్ళు సరిగా పనిచేయవు, మన ఒంట్లో ఉన్న పార్ట్ ఏది కూడా సరిగా వర్క్ చేయదు. మరి వర్క్ చేయని ఈ శరీరం సురక్షితంగా ఉన్నదా? వర్క్ చెయ్యకుండా ఒక శరీరము నా కొరకు సురక్షితంగా ఉన్నది అంటున్నాడు. ఏంటి? ఎక్కడుంది? అదేనండి పౌలు గారు విప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మరలా మీరు ఇక్కడికి రండి. ఎక్కడికి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అక్కడ ఉందటండి దేహం. ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. పరలోకంలో. అందుకే దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నాకొక శరీరము సురక్షితముగా నివసించుచున్నది అన్నాడు. నా శరీరం అక్కడ ఏం చేస్తుంది? సురక్షితముగా నివసిస్తుంది అక్కడ. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఆ దేహంలోనికి వెళ్ళిపోవాలి. అందులోకి ఎలాగెళ్తాం? మరి అందులోకి ఎలాగ వెళ్ళిపోతావా? డైరెక్ట్గా ఈ దేహంతో వెళ్ళిపోతావా? వెళ్ళలేమండి. ఈ దేహంతో వెళ్ళలేము. చూడండి, అంటే అందుకే అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు? మనము దిగంబరులము కాక, అంటే దేహం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ దిగంబరులు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేహం అక్కడ ఉంది కదండి, అందుకే నేను దిగంబరనే ఉన్నాను అనుకుంటున్నా. కాదు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో. అక్కడ శరీరం దిగి వస్తుందటండి నీకోసం. అక్కడ ఒక శరీరం. ఏమండి, ఇది ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద డాక్టరేట్స్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన పాఠాలండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం ఎవరు అనుకుంటున్నారు? మనం ప్రొఫెసర్స్, డాక్టర్స్, స్కాలర్స్. మనకే దేవుడు ఈ రహస్యాన్ని బయటపరుస్తున్నాడు. బయటవాడికి ఎవరికి బయలు పరచలేదు. తెలీదు వాళ్ళకి. దే డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. నిజమేంటో వాస్తవం ఏంటో తెలియటం లేదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అవునండి, దేవుడు మన కోసం ఒక దేహాన్ని అక్కడ భద్రపరిచాడంటే, అది శాశ్వతంగా దేవుడున్న లోకంలో నివసిస్తుందంటే, ఆ దేహంలోనికి మనం వెళ్ళాలంటే ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇష్టానుసారంగా మాట్లాడేసుకుందాం దీన్ని, ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటామా మనం దీన్ని? ఇందాక చెప్పారు,
ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయని మనం ప్రమాదం ముందుగానే పసిగట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి లేదు చెప్పండి. వేగము, అతి వేగము ఏమనుంటది? ప్రమాదం ఉంటదా? ఉంటది. అతి వేగం ప్రమాదకరం. కాబట్టి వేగంగా వెళ్ళకూడదు. వేగంగా వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఓవర్టేకింగ్ పొజిషన్స్. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఫర్ అవర్ హెల్త్, రియల్ హెల్త్. వాస్తవ ఆరోగ్యానికి అది మంచిది కాదు. అది ఎంత మంచిది కాదన్న నిజం నీకు తెలుసో, దేవుని వాక్యాన్ని కూడా విడిచిపెట్టి ముందుకు వెళ్ళకూడదు. వెళ్ళావా అయిపోయామే. దేవుడు చెప్తున్నాడండి, ఇంత మంచి అవకాశాన్ని నీకు ఇచ్చాడంటే. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళందరూ లేవరంటారా? లేచిన సందర్భాలు లేవంటారా? ఉన్నాయండి, లేచిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అండి, పరిశుద్ధ పట్టణంలోని సమాధుల్లోని వారందరూ ఏం చేశారు? కొంతమంది లేచిపోయి పరిశుద్ధుల శరీరములు లేచెను. ఆ పట్టణంలో ఉన్న వారందరూ చాలా మంది వాళ్ళను చూశారు. అందుకే ఇందాక యెహెజ్కేలు మీకు చదివిన వాక్య భాగంలో 36వ అధ్యాయంలో చదువుబడిన వాక్యంలో, నా ప్రజలున్న సమాధులను నేనేం చేస్తానంటున్నాడు? నేను తెరుస్తాను. ఎందుకంటే నా వారి శవములు ఏమవుతాయట? సజీవములవుతాయి. నా వారి శవములు సజీవాలవుతాయి. నువ్వు చచ్చిపోయాడు, ఇంక ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. చనిపోయిన తర్వాతే అసలు బ్రతుకు ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాత అసలు బ్రతుకు ప్రారంభమవుతుందని తెలిసిన తర్వాత ఇక్కడ ఏది పడితే అది చేసేస్తాను, ఏది పడితే అది మాట్లాడేస్తాను, ఏది పడితే అది వాక్యం ప్రకటించేస్తానంటే కుదరదు. ప్రమాదం అది. దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా చూడండి. కాబట్టి మనము దిగంబరులము కాక, 2వ వచనం, వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారము తీసి, ఈ గుడారం ఏమన్నాడమ్మా? ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు. ఇది తీసేయడు దేవుడు, దీన్ని ఉంచుతాడు. ఎప్పుడు ఎలా ఉంచుతాడు? మీరందరూ అనుకుంటున్నారు ఇంక శరీరం చచ్చిపోయిన తర్వాత, సమాధిలో పాడైపోయిన తర్వాత ఇంక శరీరం ఏముంటుందండి అని అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నాడో తెలుసా? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు ఏమవుతాయట? సజీవాలు అవుతాయి. అందుకే కదా మీకు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీకు చెప్పబడిన మాట, నిరీక్షణ లేని ఇతరుల వల్లే. చూడండి, అక్కడ ఏమన్నాడు? సహోదరులారా, చదవండి ఒకసారి ఆ మాట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా. యేసు మృతి పొంది తిరిగి లేచారా? సమాధిలో లేడు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. సమాధిలో లేడైనా. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభువునందు నిద్రించాలి. ప్రభువునందు అంటే ఏంటని చెప్పండి? ప్రభువునందు అంటే బాప్తిజం తీసుకొని ఏదో మనకు తోచినప్పుడల్లా సంఘానికి వెళ్ళొచ్చేసి ఇక అయిపోయింది, పెట్టులో పెట్టేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? కఠినంగా ఉంటాయి మాటలు. ఎవరికి భయపడను. వింటే బాగుపడతారు, లేకపోతే మీ ఇష్టం. ఇలా అయిపోయింది మాకైతే, మేము మోకరించి రోజుకి 24 గంటలు అయితే 8 గంటలు నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను, నేను వెళ్ళిపోతాను పరలోకం. నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అనుకుంటున్నావు నువ్వు? యేసుక్రీస్తులా బ్రతకకపోతే నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళను. ఆయనలా బ్రతకాలి. ఆయనలా బ్రతికితేనే నీకు ఒక దేహం, ఒక శరీరం ఉందని సురక్షితంగా నివసిస్తుంది. అక్కడ సురక్షితంగా నివసిస్తుంది. ఆ దేహంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తరువాత మృతులు ఎలా లేస్తారట? అక్షయులుగా లేస్తారు. మృతులు అక్షయులుగా లేస్తారు. అందుకే అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఏంటి చచ్చిపోయి? ఏమండి, ఇప్పుడు ఇందాక పాట పాడారు, మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది. ఆనందంగా ఉంది కదండి పాట. మనం అందరం అనుకుంటా, ఏంటి మరణం పాటలు కూడా ఎంత ఫాస్ట్ బీడ్తో పాడతారా అనుకుంటారా? లేకపోతే అలా పాడాలా? పాట అలాగుంది, మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు
ఆహ్వానమే నీకులే అనగానే మన మరణమే అని పాడతావా? అలాగైనా పాడతారా? అంటే విచారంలో కూడానండి, అంటే చనిపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి ఏంటి అది స్పీడ్గా పాటలు పాడేస్తున్నారు అంటారా? మరణం తర్వాత ఆనందం అనరా? మీరు ఏమనుకుంటున్నారు? లోకంలో అనిపించే ఆనందం అనుకుంటున్నారు మీరు? కాదండి, మరణం తరువాతే ఆనందం. మరణం కోసం ఈ దేహాన్ని ఎప్పటికీ కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ డెత్. మరణం కొరకు నువ్వు ఈ దేహాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ దేహాన్ని సిద్ధపరచుకోవాలి. పౌలు గారు అంటున్నాడు ఆయనకు అర్థమైపోయింది, డెత్ ఈస్ ద గేట్ ఆఫ్ లైఫ్. మరణం ఏంటండి? మరణం ఏంటి? జీవానికి మార్గం. జీవం అంటే రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి నిత్య జీవము, రెండు నిత్య నరకం. రెండు జీవమే. అక్కడ బ్రతికే ఉంటావు, ఇక్కడ బ్రతికే ఉంటావు. అందుకన్నారు పెద్దలు, ఏమన్నారు తెలుసా? డెత్ ఈస్ ద గేట్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ ఏదో తెలుసా? నిత్యం ఉండాలి. దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రిలో నుంచి వచ్చావు. మనం అంతా ఎలా వచ్చావు? మనం తండ్రిలో నుంచి. అక్కడ దేహాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు. మరలా నువ్వు ఆ దేహంలోనికి వెళ్ళాలి. 100వ కీర్తన చూడండి ఒకసారి. 90వ కీర్తన మొదటి వచనం చదవండి ఒకసారి. ప్రభువా ఆదాము తరము నుంచి మేమున్న ఈ తరము వరకు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పెద్ద దేహం అండి అక్కడ, శరీరం. ఈ శరీరాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో పాడైపోయిన నీ దేహం, యాక్సిడెంట్లో నలిగిపోయిన నీ దేహం, రోగాలతో కృషించిపోయిన నీ దేహం, మట్టిలో పెట్టిన తర్వాత కనబట్టలేదు అనుకుంటున్నావు. కానీ మరలా యేసువారు మధ్యాకాశానికి వచ్చేటప్పటికి సమాధులలో ఉన్నవారందరూ తమ తమ దేహాలను, పోయిన దేహాలను టక 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 అమర్చుకుంటూ టకటక 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 లేచిపోతారండి. అందులో నీతిమంతులైన వారందరినీ కూడా సంఘముగా ఉన్న వారందరినీ కూడా తండ్రి అయిన దేవునికి అప్పగించటానికి యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ కట్టగట్టుకొని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తాడు? తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ నా కొరకు ఒక శరీరము సురక్షితముగా నివసించుచున్నది అన్నాడే. చనిపోయిన తర్వాత నీతిమంతులైన వారు విశ్రాంతిలో ఉన్నప్పుడు వాళ్ళు విశ్రాంతిని అనుభవించకుండా ఎన్ని బాధలు పడ్డారో మీరు చాలాసార్లు చదివారు. వాళ్లకు విశ్రాంతి లేదు అక్కడ. వీళ్ళందరూ నీతిమంతులుగా బ్రతికారు, క్రీస్తు కోసం హతసాక్షులుగా బ్రతికారు, దేవుని కోసం చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ నీతిమంతులుగా పిలువబడి విశ్రాంతులకు పరదేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా లేచిన తర్వాత వాళ్ళతో పాటు సజీవులమై నిలిచిండు. మనం కూడా ముందుగా ఆయన సన్నిధి చేరము, కానీ చనిపోయిన వారు ఆయన సన్నిధి చేరిన తర్వాత వారి వెనక మనం కూడా నిలబడతాం. నిలబడిన తర్వాత మనల్ని తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు ఒక్కొక్కరి దేహాలను ధరించుకుని నిత్యమైన ఆ మహిమ శరీరంతో నిత్యమైన ఆ లోకంలో, అంటే శాశ్వతమైన లోకంలో, ఆ లోకం ఏదండి? నిత్యత్వము. దేవుడికి ఎప్పుడు నిత్యత్వంలో ఉండే ఆయన మనల్ని కూడా నిత్యత్వంలోనే కలిగించి భూమి మీదకి అనిత్యమైన ఈ మట్టి భూమి మీదకు పంపి మరలా మనల్ని ఈ అనిత్యం నుంచి విడిపించి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఎంత ప్రణాళిక సిద్ధం చేసి నీకిచ్చిన ఆయుష్కాలం 70 లేక 80. ఈ 80-70 సంవత్సరాల జీవిత కాలంలో పరలోకమందున్న తండ్రికి యేసుక్రీస్తు వారు ఎలాగైతే బ్రతికారో అలాగూ బ్రతకటానికేనండి దేవుడు మీకు నాకు జీవిత కాలాన్ని, బ్రతుకు కాలాన్ని ఇచ్చాడు, ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి. మనకంటే ముందు చనిపోయిన ప్రతాపు, ఆయన కంటే ముందు చనిపోయిన అనేక మంది, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎప్పుడన్నా ఆలోచించావా? అయ్యో, నాకంటే ముందు నా తండ్రి చనిపోయాడు, నాకంటే ముందు నా తల్లి చనిపోయింది, నా అన్నదమ్ములు చనిపోయారు, నా తోబుట్టువులు చనిపోయారు, వీళ్ళందరూ పోయారే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని నువ్వు చూడవలసింది ఒకే ఒక్కటి ప్రపంచంలో ఉంది. అది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యమే చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? ఇప్పుడు మీరు ఇందాక చదువుబడిన వాక్య భాగంలో ఈ దేహంలోనికి మనం వెళ్ళాలి కదా,
ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అక్కడ కిందకి రండి ఒక్కసారి. 4వ వచనం. గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే. ఏమండి, మనల్ని సిద్ధపరిచి, ఇదిగో నాయన మీరున్న మహాలోకం, నేనున్న మహాలోకానికి మీరందరూ రావాలి, నా కొడుక, నా కుమార్తె. ఇదిగో నేను ఇక్కడ నిత్యము ఉంటున్నానే. ఇంత నిత్యమైన ఈ లోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు నాకు పరిచర్యలు చేస్తున్నా. నాకు ఆనందం లేదయ్యా, నాకు ఆనందం లేదు తల్లి. మీరందరూ నా దగ్గరకు రావాలి. నా దగ్గరకు వస్తేనే నాకు ఆనందం. నా దగ్గరకు రావాలి అంటే మీకు దీన్ని ఏమంటారండి, మాన్యువల్ ఇచ్చాను మీకు నేను. దిస్ ఇస్ ద మాన్యువల్. ఇది మాన్యువల్ నీకు. ఇది ఎప్పటికీ ఉండే గ్రంథం. ఈ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్తగా పఠిస్తే మీరు వెళ్ళే లోకం ఏదో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. మన కోసం దాచబడిన ఆ దేహంలోనికి లేదా ఆ శరీరంలోనికి మనమందరము కూడా వెళ్ళటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలి. మనకంటే ముందు వెళ్ళిపోయిన ప్రతాప్కు కూడా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఈ కుటుంబానికి కూడా కొంతకాలం వేర్పాటుగా ఉన్న మనం. ఎందుకంటే భార్య తన భర్తను విడిచిపెట్టాడు, తన భార్యను విడిచిపెట్టాడు, బిడ్డలను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. కానీ ప్రతాప్ అయితే ఇక్కడికి రాడు. కానీ మనం కూడా ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాలి. దావీదు గారు కూడా చూడండి మీరు. దావీదు గారు బత్షెబకు తనకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు జబ్బు చేత మొత్తబడినప్పుడు తన బిడ్డను కాపాడమని ఆ తండ్రి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రాధేయపడి దేవుణ్ణి అడిగాడు. కానీ బిడ్డ దక్కకపోయేసరికండి ఆనందంతో లేచాడు. మరణం అంటేనండి అందరం కూడా ఆనందంతో ఒప్పుకోవాలి. కానీ అలా ఒప్పుకోలేము. ఎందుకంటే ఈ లోకంలో ఐహిక విచారాల వలన, ఐహిక బంధాల వలన ఒకరితో ఒకరు పెనవేసుకొని ఒకరితో ఒకరు విడిచిపెట్టలేని బంధాలు మనకు ఉంటుంటాయి. కాబట్టి ఈ బంధాలను మనం విడిచిపెట్టి ఉండలేము. అందుకే అంటున్నాడు హోషేయ గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తాడు. చూడండి అక్కడ 4వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తినే. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లు స్నేహబంధములతో వారిని బంధించేశాడండి. తల్లి అంటే విడిచిపెట్టలేము, తండ్రి అంటే విడిచిపెట్టలేము, ఈ ఐహిక బంధాల. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోండి. దేవుని కొరకు ఉపయోగించుకున్నప్పుడనే మనం కూడా వెళ్ళే మహాలోకం గొప్పదిగా ఉంటుంది. అది తండ్రి ఉన్న లోకంగా ఉంటుంది. అక్కడ క్రీస్తు వారు మనం ఉంటాం. దేవదూతలు కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటారు. కాబట్టి ఆ మహాలోకానికి వెళ్ళటానికి మనం కూడా ఎల్లప్పుడూ మరణం కొరకు మనం సిద్ధపడి ఉండి, మరణాన్ని జయించి ఈ భూమి మీద మరణం యొక్క బలము గలవానని జయించి భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతూ నమ్మకంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.